రామ్తో పాటు సీత కూడా వస్తుందేంటి? రామ్ వెళ్ళింది సీత దగ్గరక. దాన్ని ఎందుకు ఇంటికి తీసుకొస్తున్నాడు? సీతను తీసుకొచ్చావేంట్రా? సీతనే కదా బావ తీసుకొచ్చాడు. ఏదో చిరుతుప్పులను తీసుకొచ్చినట్టు కంగారు పడతావే. కంగారు కాదన్నయ్య. ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తుంటే రామ్ సీత కోసం వెళ్ళడం ఏంటి? సీతని తీసుకురావడం ఏంటి? సీత గొడవ తర్వాత చూసుకోవచ్చు మహా. ముందు రామ్ని సంతకం పెట్టమని చెప్పు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది రామ్. ఆడిటర్ గారు, లాయర్ గారు వెయిట్ చేస్తున్నారు. త్వరగా సంతకాలు పెట్టు. ఏమైందిరా? ఎందుకు ఆ డాక్యుమెంట్స్ని చించేశావు? లాయర్ గారు, ఆడిటర్ గారు, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ. నా షేర్స్లో ఆ మాట నువ్వే చెప్పాలి మరి. కిడ్నాపులకి కేర్ ఆఫ్ అడ్రస్వి, మర్డర్లకు మార్గదర్శకురాలివి. నువ్వు అచ్చన్న అంటున్నావా? పాపం రామ్ ఆ రోజు సీత కోసం ఎంత బాధపడ్డాడు. నువ్వు ఇంట్లో ఉండి కూడా ఏమి తెలియనట్టు నటించావు. ఆ రోజు నటించింది అచ్చన లేక నువ్వా మహాలక్ష్మి? ఎందుకు ఇలా చేసావు అర్చన? నీకు సీతని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చెప్పవే, ఎందుకు చేశావు? నీకు సీతతో గొడవేంటి? చెప్పు. నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మాను పిన్ని. మా అమ్మ తర్వాత, మహాలక్ష్మి పిన్ని తర్వాత నువ్వు అంతటి దాని అనుకున్నాను. ఉషని నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. మీకోసం నా ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలనుకున్నాను. నువ్వు, గిరిబాబాయ్, ఉష అందరూ సంతోషంగా ఉండాలి అనుకున్నాను. అలాంటి నన్ను బాధ పెట్టాలని, నాకు సీతని దూరం చెయ్యాలని ఎలా అనుకున్నావు? ఆ రోజు నేను ఎంత ఏడ్చాను. ఎందుకిలా చేసావు పిన్ని? వీళ్లతో మాటలు అనవసరం రామ్. వీళ్ళు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కట్టుబట్టలతో బయటికి పంపించేద్దాం. అప్పుడు కాని వీళ్ళకి బుద్ధి రాదు. ఇన్నాళ్లకు మంచి నిర్ణయం తీసుకున్నావు చెల్లాయి. వీళ్ల వలన ఈ ఇంటికి నష్టమే తప్ప లాభం లేదు. పైగా సీతను చంపాలని చూశారు. వెంటనే బయటికి పంపించు.
ఇంకా చూస్తారే? రామ్ మిమ్మల్ని మెడపట్టి బయటికి గంటక ముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. గౌతమ్, వెళ్ళి వీళ్ళ బ్యాగ్స్ తీసుకురా. అలాగే పిన్ని. సారీ రామ్, మీ పిన్ని అలా చేసిందని నాకు తెలియదు. తన తరపున నన్ను క్షమించు.